హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ పాలకూర ఫ్రై అండి. ఈ పాలకూర ఫ్రైని పర్ఫెక్ట్గా ఎవరైనా చేసుకోవచ్చు. అంత ఈజీ వేలో మీతో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. నేను ఈ పాలకూర ఫ్రై కోసం అయితే ఒక 3 పెద్ద కట్టలు తీసుకున్నాను. ఈ పెద్ద కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పక్కకైతే పెట్టేసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువగా తీసుకోండి, తక్కువ క్వాంటిటీలో కావాలంటే తక్కువ కూడా తీసుకొని చేసుకోవచ్చు. దేనికైనా ప్రాసెస్ మాత్రం ఇదే అండి. ముందుగా అయితే ఒక గిన్నె స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పును యాడ్ చేసుకొని, ఒక 2 పెద్ద సైజు ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి బదులు ఎల్లిపాయలు దంచి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వెల్లుల్లి పేస్ట్ కన్నా ఎల్లిపాయలు దంచి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అది ట్రై చేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండీ! ఆ పాలకూరని ఇప్పుడు ఈ ఫ్రైలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం వేసుకున్న వెంబటే కలుపుకోవడానికి వీలుండదు. కాబట్టి మనము మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. మొత్తం కిందికి పోతుంది. ఈ విధంగా అయ్యాక మూత తీసి మంటను హై ఫ్లేమ్‌లో పెట్టేసి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకి ఒకసారి కలిపేసుకొని, వాటర్ అన్నీ ఎగిరిపోయాక మనమైతే కారం అనేది వేసుకోవాలి. చూడండి, వాటర్ ఎన్ని గనం ఉన్నాయో ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. మూత పెట్టొద్దండి. మూత పెడితే వాటర్ అనేవి తొందరగా ఎగిరిపోవు. సో మూత తీసి గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోండి. వాటర్ అనేది ఏముండదు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక నేను లైట్‌గా చింతపండు యాడ్ చేస్తున్నాను అండి పులుపు కోసం. మీరు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయాక రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మరొకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని ఒక లైట్‌గా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. ఆకుకూరలో ఎప్పుడైనా సాల్ట్ అనేది తక్కువగా పడుతుందండి. అది గుర్తుంచుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ చేసుకుంటూ. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పాలకూర ఫ్రై అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.